హాయ్ అండి. ఈరోజు నేను చేస్తున్న వంట మ్యాక్రోని కోడిగుడ్లు గ్రేవీ కింద వండుతున్నానండి. ఆయిల్ పోసుకుని గుడ్లు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకుని కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అంటే ఆనియన్ పేస్ట్ వేగాలని కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మ్యాక్సిమం నేను చేసిన కూరలన్నీ ఆయిల్ ఎక్కువగానే ఉంటాయి. ఉల్లిపాయ ముద్ద పేస్ట్ ఆడుకుని అందులో అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అన్నీ మసాలా సామాన్లు అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఆ ఆయిల్లో వేడయ్యాక వేసుకుని వేయించుకుంటున్నాను. బాగా వేగాలండి. ఆయిల్ పైకి తేలేదాకా వేగాలి. అప్పుడు ఆనియన్స్ వాసన రాదు. అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టార్టింగ్ ఆయిల్ కొంచెం ఆనియన్ వేగేదాకా కింద పట్టేస్తూ ఉంటుంది మాడిపోవడానికి. అందుకని చెప్పి అలా కలుపుతూ ఉంటాను. పసుపు వేసుకుంటానండి. మళ్ళీని సాల్ట్ కూడా వేసేసుకుంటాను. ఇప్పుడే ఆనియన్తో పాటు సాల్ట్ వేసుకుంటే వేగుతుందని సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ సైడ్ నుంచి వదిలేస్తూ ఉంటుంది చూడండి. అప్పుడు బాగా వేగిపోయినట్టే దానికి అర్థం. ఆయిల్ కనిపిస్తుంది చూడండి వేపుతున్నప్పుడు. పక్క నుంచి ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చిందంటే ఉల్లిపాయ ముద్ద వేగిందని అర్థం. చాలా మటుకు ఉల్లిపాయ వేగిపోయిందండి. ఆయిల్ ఉల్లిపాయ పేస్ట్ వదిలేస్తుంది చూడండి. అది ఆయిల్ చూసారా బెలూన్స్ కింద అలా వస్తుందో అంటే ఆనియన్ బాగా వేగిందని అర్థం. ఇప్పుడు కారం వేసుకుంటానండి. 2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆయిల్ అలా వస్తే ఆనియన్ బాగా వేగినట్టండి. ఆనియన్ వాసన రాదు కర్రీ. ఒకసారి కలిపేసుకుందాం కారం వేసుకున్నాక. చూడండి కారం వేసాక కూడా ఆయిల్ సైడ్ నుంచి అలా వచ్చేస్తుందా. ఇంకా అది అడుగట్టదండి. అంత గమ్మున అడుగు పట్టదు. ఫస్ట్ స్టార్టింగే బాగా అడుగుని పెట్టేస్తుంది. ఇప్పుడు మాడదు. కొంచెం సిమ్లో పెట్టుకుని అలా నెమ్మదిగా ఉడికించుకుంటున్నాను. ఈలోపు కొన్ని మ్యాక్రోని తీసుకుని కడుక్కుంటున్నానండి. మ్యాక్రోని అందరూ ఉడకబెట్టేస్తారు. నేను ఉడకబెట్టకుండానే ఆ కర్రీలోని అలా కడిగేసి ఇప్పుడు మనం మిల్ మేకర్ అలా వేసుకుంటాం అలాగా కర్రీలోని కడుక్కుని వేసుకుంటానండి. ఒకసారి కలుపుతున్నాను మళ్ళీ కర్రీ. చాలాసేపు వేయించుకున్నానండి. చాలాసేపు ఆనియన్స్ పేస్ట్ బాగా వేగాలని చెప్పి
ఉప్పు కారం వేసాక కూడా చాలాసేపు వేయించాను. ఇదేంటి మ్యాక్రోని వేసిన వీడియో రావట్లేదు. ఓరి బాబు ఇంతలో అంత పెట్టేశానా. ఓ దేవుడా, పెంచని ఉన్నదే చేస్తున్నాను కదా. ఇంతసేపు పెట్టాను, ఆనియన్ వేగుతుంది. ఎలా కట్ చేయాలి? ఒక్కోసారి బాగానే తెస్తానండి వీడియో, ఒక్కోసారి ఇలాగే తెలీదు. తెలుసుకొని చేద్దామంటే చెయ్యను, నాకు వచ్చినట్టు చేసేస్తున్నాను. ఇప్పుడు లెంత్ బాగా ఎక్కువైపోయింది. అప్పుడు వేస్తున్నాను చూడండి మ్యాక్రోని. అయ్యో బాబా ఎంతసేపటికి వచ్చిందో ఈ మ్యాక్రోని వేయడం. అయ్యండి అలా కడిగేసుకుని వేసుకుంటాను, ఉడకబెట్టను. ఎందుకంటే ఉడికిపోతుంటే మెత్తగా గ్లౌజ్లాగా అయిపోతున్నాయి మ్యాక్రోని. అలా వేసుకున్నా ఉడికిపోతున్నాయి, కర్రీలోనే ఉడికిపోతున్నాయి. ఒకసారి కడుక్కొని వేసేస్తున్నాను అనమాట. కానీ కూర అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. సూపర్ ఉందండి కర్రీ అయితే. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఎప్పుడైనా తిన్నారా? అలా వచ్చింది టేస్ట్ అయితే. చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. నచ్చుతుందని నా నమ్మకం. అలా ఒకసారి కలిపేసుకునేయండి. గుడ్లు ఉన్నాయి కదా, వేయించిన గుడ్లు, ఆ గుడ్లలో కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీలో పోసుకుంటాను అన్నమాట. అది ఎప్పుడు కొత్తదో. ఓరి బాబోయ్, ఇది ఎలా తీయాలరా? చాలా వీడియో అయిపోయింది. ఇదండి నా పరిస్థితి. నాకు వీడియోలు ఇలాగా డౌన్లోడ్ చేయడం పెట్టడం రాదు. మొన్నేమో లెంత్ తక్కువ అవుతుందని చెప్పి బాగా పెట్టేశాను. పెట్టేస్తే ఇదేమో చాలా పెద్ద వీడియో అయిపోయేలాగా ఉంది. సరే, ఈరోజు చూసేయండి. కరివేపాకు అండి, నేను ప్రతి కూరలో కరివేపాకు వేస్తానండి. మా ఇంట్లో కరివేపాకు తినరని ఇలా కూరలో పడేస్తానమాట. కొంచెం అన్న దాని మా ఊళ్ళకి వెళ్తుందని కరివేపాకు వేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకుంటాను మళ్ళీని. నిజం చెప్తున్నానండి, కర్రీ అయితే చాలా బాగుంది. చపాతీలోకి, బగారా అన్నంలోకి, రైస్లోకి, దేంట్లో కన్నా చాలా బాగుంటుంది. ట్రై చేసుకోండి. అలా కలుపుతున్నానని ముక్కలు అయిపోతాయి అనుకోకండి, అస్సలు ముక్కలు అవ్వవు. ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా, వేగుతూ ఉంటాయి. అందుకని చెప్పి అంత గమ్మున ఇడిపోవు. అదే ఉడకపెట్టిన వేసి అలా కలిపామనుకోండి పేస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఉడకపెట్టకుండా వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ వాటర్ పోసాక కొంచెం ఉడికాక మీకు చూపిస్తాను చూడండి. అప్పుడు మీకు మ్యాక్రోనీ షేప్ వస్తుంది, ఉడికిన షేపు. ఇప్పుడు మనం ఎంతసేపు కలుపుకొని ఏం అవ్వదు. ఉడికాక మట్టి కలపకూడదు ఎక్కువసేపు. గుడ్లు వేసేసుకుంటున్నానండి, అందులో నీళ్ళు పోసుకొని గుడ్లు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. నాకు వాటర్ సరిపోలేనట్టు అనిపించింది, మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కలిపేస్తున్నాను అనుకోద్దండి. అలా మీకు స్లో మోషన్లో పెట్టమని స్లోగా అలా కనిపిస్తుంది. నేను ఒకసారి కలిపాను. దగ్గర పడిపించమండి. అది మ్యాక్రోని ఉడికినట్టు కనిపిస్తుందా? ముద్ద అవ్వకుండానే అన్నంలో కలుపుకుంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అది ఎలా ఉందంటే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు కర్రీలా ఉంది కదండి. కామెంట్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 227 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్లు కొడుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి నేను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను. నాకు నచ్చిన ప్రతి వీడియో కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. వాళ్ళకి మానకుండా లైక్లు కొడతాను. చూడండి గ్రేవీ ఎంత బాగుందో, చూడడానికి అంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి చెప్పండి. భలే టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే మట్టుకి. చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. నాకు ఒక మెసేజ్ పెట్టండి బాగుందని చెప్పి. అదిగోండి చూసారా మ్యాక్రోని ఇప్పుడు ఉడికినట్టు కనిపిస్తుంది మీకు. మా అమ్మగారు చొంబెట్టేశారు వంటింట్లోని. ఎలా చేద్దాం అనుకున్నా ఏదో డిస్టర్బెన్స్ ఉంటుందండి, తప్పదు, భరించండి. బాగుందా? నా కర్రీ నచ్చిందా? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా అయిపోయిందండి, కర్రీ తీసేస్తాను గిన్నెలోకి. కొంచెం వీడియో పెద్దదైంది, కొంచెం ఓపిక చేసుకుని చూడండి. లాస్ట్ కర్రీ ఎంత బాగుందో చూడ్డానికి. కొత్తిమీర లేదండి, కొత్తిమీర లేదు. బొబ్బా, మా గోదావరిలో అలా ఆయిల్ అలా పైకి కనిపిస్తేనే మా కూరలు రుచిగా ఉంటాయి. చూసినారా? బాగా లెంత్ ఎక్కువైపోయిందే. అంతసేపు అదే చూపిస్తే ఎవరు చూస్తారా? ఏదో జరుగుతుంది, ఏం చేయాలి? అబ్బాబ్బాబ్బాబ్బా, అస్సలు మీకు మ్యాక్రోని ఎక్కడే విడిపోయి చూడండి. అదిగో మీకు అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా అలాగే మ్యాక్రోని లాగే కనిపిస్తుంది. అదిగోండి నా కర్రీ. బాగుంది కదా? థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి మంచిగా. బాయ్.